ముంబై ఇండియన్స్ డిపెండింగ్ ఛాంపియన్స్. మనల్నెవర్రా ఆపేది? 3 సీజన్స్‌లో 2 టైమ్స్ విన్నర్. ఈ ఇయర్ ఆక్షన్‌లో వాళ్ళను రిటైన్ ఎవరిని చేసుకున్నారు? అలాగే వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్‌ననేది మళ్ళీ బ్యాక్ చేశారు. ఆ ప్లేయర్స్ ఎవరు? ఓవరాల్ స్క్వాడ్ ఎలా ఉంది? స్ట్రెంగ్త్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి? ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? వీక్‌నెస్ అవి మెయిన్. అవేమున్నాయి? అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టారు, చలో. సో ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఢిల్లీ మీద 8 రన్స్ తేడాతో గెలిచారు. అండ్ సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి లైక్ నాట్స్ కీవర్ రన్ లైక్ బోత్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ అద్భుతంగా ఆడింది. అలాగే హెలే మ్యాట్రిక్స్ నుంచి బౌలింగ్ లో కాంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ అలాగే అమేలా కేర్ నుంచి బౌలింగ్ లో కాంట్రిబ్యూషన్. అండ్ అమన్జోత్ కౌర్ హూ వాస్ ది ఫ్యాబులస్ లైక్ బోత్ డిపార్ట్మెంట్స్ లో లైక్ బ్యాటింగ్ లో బౌలింగ్ లో. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఫైనల్లో మంచి నాక్ ఆడింది. అలాగే మంచి మంచి మధ్యలో మంచి మంచి నాక్స్ ఆడింది. అండ్ వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఇష్యూస్ చూసుకుంటే లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ వచ్చేసరికి కీపర్ విషయంలో లైక్ యాస్ బాటియా వచ్చేసరికి కంప్లీట్ గా ఫెయిల్ అయింది. లైక్ ఇనిషియల్ గా తనను ఓపెనర్ గా ట్రై చేశారు, అక్కడ ఫెయిల్ అయ్యేసరికి మిడిల్ ఆర్డర్ లో ట్రై చేశారు, అక్కడ కూడా ఫెయిల్ అయ్యేసరికి వాళ్ళు కమిలీని యూనో కమిలీని ఆడించారు. సో తను వచ్చేసరికి కంప్లీట్ గా ఫెయిల్ అయింది, అదొక ఇష్యూ. అలాగే షేక్ ఇషాక్ బౌలింగ్ లో, సో తను వచ్చేసరికి తను బౌలింగ్ లో వికెట్ తీయలేక లైక్ ఎకానమికల్ గా రన్స్ ఇచ్చింది. సో తన తన వల్ల లైక్ ఆ థర్డ్ స్పిన్నర్ కోసం లైక్ సంస్కృతి గుప్తను అలాగే ఇంకో స్పిన్నర్‌ను అలా లైక్ ఇండియన్ స్పిన్నర్‌లో కొంచెం ఇష్యూస్ వచ్చాయి. అండ్ అలాగే లైక్ లైక్ లోవర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా కొంచెం ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూస్‌ను కవర్ చేసేలా వాళ్ళు ఆక్షన్ పిక్ చేశారని చెప్తే, సో ఆక్షన్‌కి ముందు లైక్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే హర్మన్ ప్రీత్ కౌర్, సో కెప్టెన్ తనని రిటైన్ చేసుకున్నారు. అలాగే నాట్ స్టీవర్ బంట్, అలాగే హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, అలాగే కమిలిని. సో వీళ్ళ ఐదుగురిని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఆక్షన్‌లో బై చేసిందైతే అమేలా కేర్‌ను. సో హైయెస్ట్ పర్స్ వాల్యూ లైక్ 3.2 సీఆర్‌తో కొన్నారు. అమేలా కేర్ బైబ్యాక్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇస్మాయిల్‌ను బైబ్యాక్ చేశారు. అలాగే సంజనాను బైబ్యాక్ చేశారు. అలాగే షేక్ ఇషాక్‌ను బైబ్యాక్ చేశారు. సో నికోలా క్యారేని కొన్నారు. అలాగే లింగ్వర్త్‌ను కొన్నారు. అండ్ సంస్కృతి గుప్తాను మళ్ళీ బైబ్యాక్ చేశారు. త్రివేణి వశిష్ఠ తిన్ని కొన్నారు. అలాగే పూనం కెమ్నర్, సో తిన్ని కొన్నారు. అలాగే రాహిలా ఫిడోస్, సో తిన్ని కొన్నారు. అలాగే నల్లారెడ్డి, సో తిన్ను కూడా కొన్నారు. అండ్ ఆప్షన్ మెయిన్ ఫోకస్ చూసుకుంటే వాళ్ళ ఆల్రౌండర్ డెప్త్ అనేది కొంచెం లైక్ ఆల్రౌండర్స్ ఎక్కువ కొన్నారు. అలాగే బౌలింగ్‌లో కూడా వేరియేషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇండియన్ బ్యాకప్ చూసుకున్నా కూడా కొంచెం ఇండియన్ బ్యాకప్ అనేది చాలా బాగుంది. ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే సో బ్యాటర్స్ లిస్ట్‌లో హర్మన్ ప్రీత్ కౌర్, సో కెప్టెన్, లీడర్ ఆఫ్ ద షిప్ లైక్ లైక్ డబ్ల్యూపీఎల్‌లో మిడిల్ ఓవర్స్‌లో ఎక్స్‌ప్లోజివ్ లైక్ బౌండరీస్ ఈజీగా కొడతది. సో 3 డైమెన్షనల్ ప్లేయర్స్ లైక్ స్లో వికెట్‌లు స్లోగా ఆడగలడు. అలాగే బిగ్ బిగ్ హిట్స్ చేయగలడు. అండ్ సంజన చూసుకుంటే లైక్ లిటిల్ బిట్ స్పిన్ ఎయగలడు. అలాగే లేట్ ఆర్డర్‌లో వచ్చి లైక్ కొంచెం క్విక్ ఇన్నింగ్స్ ఆడే కేపబుల్ ఉన్న ప్లేయర్. అండ్ రహీలా ఫిర్దౌస్ చూసుకుంటే తినొచ్చేసరికి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. సో కమిలినికి బ్యాకప్ అని చెప్పొచ్చు. ఈవెన్ కమిలిని ఆల్సో లైక్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. సో హూ కెన్ ప్లే లైక్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. సో మంచి మంచి షాట్స్ ఆడగలడు. సో ఓపెనింగ్ ఆడొచ్చు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ సెట్ అవ్వలేదంటే తను లేట్ ఆర్డర్‌లో లైక్ నెంబర్ 5లో కూడా ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్స్‌లో లిస్ట్‌లో చూసుకుంటే నాట్ స్క్రీవర్ బంట్. సో లైక్ నాట్ స్క్రీవర్ బంట్ అనేది ఫాస్ట్‌గా ఆడుతది. లైక్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. అలాగే బౌలింగ్‌లో చూసుకున్న స్వింగ్ చేయగలడు. అలాగే వికెట్ టేకింగ్ ఎబిలిటీ అలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ విన్నర్. అండ్ హేలీ మాథ్యూస్, సో ఆఫ్ స్పిన్ ఏస్తది. అలాగే రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. పవర్ ప్లేలో అటాక్ చేస్తది బాల్ 1 నుంచి. గేమ్ చేంజర్. సో లైక్ బోత్ డిపార్ట్మెంట్స్‌లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అలాగే అమేలా కేర్, సో అమేలా కేర్ వాస్ ఫ్యాబులస్. లెగ్ లెగ్ స్పిన్ బౌలింగ్ ఏస్తది. అలాగే రైట్ హ్యాండెడ్ బ్యాటింగ్ ఆడుతది. అద్భుతంగా ఆడుతది. అమేలా కేర్ వాస్
సో, బ్యాటింగ్ అనేది అద్భుతంగా ఆడుతది. అండ్ సో, ఈవెన్ ఇంటర్నేషనల్‌లో గూడా తనకు చాలా అంటే చాలా రికార్డ్స్ ఉన్నాయి. అండ్ అమన్‌జోట్ కౌర్ వచ్చేసరికి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బాల్ కొంచెం మీడియం పేస్ బౌలింగ్ ఏస్తది. అలాగే లిటిల్ బిట్ లైక్ మంచిగా లోవర్ ఆర్డర్‌లో లైక్ నంబర్ 6, నంబర్ 7లో మంచిగా విత్ బ్యాట్‌తో గూడా హిట్ చేసే కేపబిలిటీ ఉంది. అండ్ నికోలా క్యారీ చేసుకుంటే ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్. లైక్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తది. అలాగే బ్యాటింగ్‌లో గూడా మంచి నాక్స్ ఆడగల కేపబుల్ ఉన్న ప్లేయర్. అలాగే పూనమ్ కెమ్నర్ చూసుకుంటే తినొచ్చేసరికి పూనమ్ కెమ్నర్ తినొచ్చేసరికి ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. సో, తిను ఇట్స్ లైక్ తిను లెగ్ బ్రేక్ అని చెప్పొచ్చు. సో, పూనమ్ పూనమ్ వచ్చేసరికి లెగ్ బ్రేక్. ఇఫ్ ఇన్ కేస్ అమేలా కేర్ గాని ఇష్యూస్ వస్తే తనొచ్చేసరికి లెగ్ బ్రేక్ ఏస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రివేణి వశిష్ట. సో, తినొచ్చేసరికి స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. సో, ఇఫ్ ఇన్ కేస్ షేక్ ఇషాక్‌కు బ్యాకప్ అని చెప్పొచ్చు. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అలాగే లెఫ్ట్ హ్యాండర్ యూనో లైక్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ ఏస్తది. అండ్ నల్లారెడ్డి వాస్ హైదరాబాదీ లైక్ డొమెస్టిక్‌లో హైదరాబాదీ ఆడుతది. అండ్ తినొచ్చేసరికి పవర్ ప్లేలో మంచిగా ఏస్తది. లైక్ బాల్ అనేది స్వింగ్ చేస్తది. అలాగే తినొచ్చేసరికి లైక్ ఎకానమీ అనేది చాలా అంటే చాలా మంచి ఎకానమికల్ బౌలర్. లైక్ వికెట్ టేకర్ కంటే లైక్ ఎకానమికల్‌గా బౌలర్ ఏస్తారని చెప్పొచ్చు. అండ్ బౌలర్స్ చూసుకుంటే షెబ్నిమ్ ఇస్మాయిల్. సో, ఉమెన్స్‌లో ఫాస్టెస్ట్ లైక్ క్విక్ బౌలర్ అని చెప్పొచ్చు. పవర్ ప్లేలో బౌలింగ్ ఏస్తది. అలాగే మిడిల్ ఓవర్స్‌లో, డెప్త్‌లో సో, ఎవ్రీవేర్ ఎక్కడైనా ఫాస్ట్ బౌలింగ్ ఏసి అలాగే వికెట్‌ని తీస్తది. వెనెవర్ వికెట్ రిక్వైర్డ్ సో, షెబ్నిమ్ ఇస్మాయిల్ ఈస్ దేర్. అండ్ షేక్ ఇషాక్ సో, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. లెఫ్ట్ ఆర్మ్ లైక్ ఫస్ట్ సీజన్‌లో మంచిగా వికెట్లు తీసింది. దాన్ని బట్టి ఇండియా టీమ్‌కి గూడా రిప్రజెంట్ చేసింది. బట్ రీసెంట్‌గా చూసుకుంటే కొంచెం ఫార్మ్ డిప్ అయింది. లాస్ట్ ఇయర్‌లో గూడా కొంచెం ఇష్యూస్ వచ్చాయి. అండ్ లింగ్‌వుడ్ చూసుకుంటే టాల్ ఫాస్ట్ బౌలర్. సో, లైక్ ఫాస్ట్ బౌలర్ బేసికల్‌గా ఫాస్ట్ బౌలింగ్. సో, లైక్ పవర్ ప్లేలో అలాగే డెత్‌లో ఏస్తది. అండ్ ఇస్మాయిల్‌కు బ్యాకప్ అని చెప్పొచ్చు. అండ్ సంస్కృతి గుప్తా సో, ఆఫ్ స్పిన్నర్ అలాగే లోవర్ ఆర్డర్‌లో లైక్ నంబర్ 8, నంబర్ 9 పొజిషన్‌లో లైక్ లిటిల్ బిట్ బ్యాటింగ్ గూడా ఆడగలడు. అండ్ ఇది వాళ్ళ స్క్వాడ్. సో, ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే లైక్ ప్రతి దానికి బ్యాకప్ ఉంది. అండ్ లైక్ వికెట్ కీపర్స్‌లో బ్యాకప్ ఉంది. అలాగే ఆల్ రౌండర్స్ స్ట్రెంత్ అనేది చాలా అంటే చాలా ఉంది. అండ్ బౌలర్స్ గూడా లైక్ ఎగ్జాక్ట్ బ్యాకప్స్ ఉన్నారు. అండ్ దిస్ ఇట్. అండ్ వాళ్ళ స్కెడ్యూల్ చూసుకుంటే లైక్ టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. లైక్ టఫ్ మ్యాచెస్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో టఫ్ మ్యాచ్, అలాగే యూపీ వారియర్స్‌లో టఫ్ మ్యాచెస్, అలాగే ఆర్‌సీబీతో టఫ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. అండ్ బెస్ట్ ప్లేయింగ్ లెవెల్‌లో చూసుకుంటే అమేలా కేర్ షుడ్ ఓపెన్. సో, లాస్ట్ ఇయర్ వాళ్ళు లేట్ ఐ మీన్ మిడ్ ఆఫ్ ద సీజన్ నుంచి అమేలా కేర్‌ను ట్రై చేశారు. దో అమేలా కేర్ నుంచి మంచి నాక్స్ రాకపోయినా గానీ she was very good at opening. So, Amelia Kerr should open along with the Hayley Matthews. So, Hayley Matthews at 1, Amelia Kerr at 2, Nat Screwval Brunt at 3, and Harmanpreet Kaur at 4. What like top 4 అనేది సాలిడ్ టాప్ 4 ఉంది. సో, ఇందులో ఇద్దరు క్లిక్ అయినా అండ్ ఒక్కరాడినా మ్యాచ్ వన్ సైడ్ చేస్తారు. సో, అంత కేపబిలిటీ ఉన్న టాప్ 4. అండ్ 5లో వచ్చేసరికి సంజన ఉంటది. అలాగే 6లో వచ్చేసరికి కమిలిని. అండ్ 7లో అమన్‌జోత్ కౌర్. సో, మిడిల్ ఆర్డర్‌లో గూడా కొంచెం లైక్ లేట్ ఆర్డర్‌లో గూడా మంచిగా ఉంది. లైక్ సంజన గాని, కమిలిని గాని, అమన్‌జోత్ కౌర్. అలాగే 8లో వచ్చేసరికి సంజన గుప్తా. సో, ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ అనేది టిల్ 7 వరకు అని చెప్పొచ్చు ఓవరాల్‌గా చూసుకుంటే. అండ్ 9లో వచ్చేసరికి షేక్ ఇషాకి. అండ్ 10లో ఇస్మాయిల్, 11 నల్లారెడ్డి. ఇది సో, ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ లైక్ బ్యాటింగ్ డెప్త్ అనేది 7 ఉంది. అలాగే బౌలింగ్‌లో చూసుకున్న హేలే మాథ్యూస్ వన్ ఆప్షన్ లైక్ స్పిన్నర్స్ చూద్దాం. సో, హేలే మాథ్యూస్ అలాగే అమేరే కేర్ అండ్ సంజన వి కెన్ ఇగ్నోర్. అండ్ లైక్ షేక్ ఇషాకి ఉంది. అలాగే సంజన గుప్తా. దేర్ వర్ 4 స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫాస్ట్ బౌలర్‌లో చూసుకుంటే నాట్ స్కీవర్ బ్రంట్ ఉంది. అలాగే షెబ్నిమ్ ఇస్మాయిల్ ఉంది. అలాగే నల్లారెడ్డి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాబులస్. సో, 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ 4 స్పిన్ ఆప్షన్స్ అలాగే 3 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్.
అండ్ ఎవ్రీథింగ్ వాస్ లుకింగ్ గుడ్. అండ్ వీక్ చూసుకుంటే లైక్ ఆల్‌రౌండర్స్ అనేది ఎక్కువగా ఉన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్‌లో కొంచెం స్టెబిలిటీ లైక్ సంజన గాని లేదంటే పూనమ్ కెమ్నార్ గాని, త్రివేణి వశిష్ఠ గాని ఇలా. అండ్ ద మెయిన్ ఇష్యూ ఏంటంటే లైక్ స్టార్ ప్లేయర్స్ లైక్ సే అమేలా కేర్, ఆహ్, అలాగే హెయిలీ మాథ్యూస్ అండ్ నాట్ స్క్రీవర్‌మన్. సో వీళ్ళకు తగ్గ లైక్ ఒక్క మంచి ఆల్‌రౌండర్ లైక్ దో వాళ్ళకు నికోలా కేరీ ఉన్నా, సో ఇంకో మంచి బెటర్ ఆప్షన్ ఉంటే అది ఒక లైక్ బ్యాకప్స్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంజ్యూరీ ఏమైనా అయితే కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగున్నాయి. సో అవి వాళ్ళ ఇష్యూ. అండ్ ఫైనల్ వర్డిక్ట్ చూసుకుంటే స్క్వాడ్ చూసుకుంటే వెల్ స్కెటిల్డ్ స్క్వాడ్ అని చెప్పొచ్చు. అలాగే ఆల్‌రౌండర్ చూసుకుంటే టాప్ క్లాస్ ఆల్‌రౌండర్స్ ఉన్నారు. అలాగే మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అండ్ కెప్టెన్సీ వచ్చేసరికి పీక్ ఆల్రెడీ 2 టైమ్స్ విన్నర్. అండ్ వీక్‌నెస్‌ల గురించి గూడా మాట్లాడుకున్నాం. సో ఓవరాల్‌గా స్క్వాడ్ చూసి బ్యాకప్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గున్నాయి. సో వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ గ్యారంటెడ్. లైక్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది 100% లైక్ ఆల్మోస్ట్ 80% ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరు ఇంజ్యూరీ కాకుండా యాజ్ ఇట్ ఈస్ ప్లేయర్స్ అలాగే ఆడితే సో మళ్ళీ థర్డ్ కప్ కూడా ఖాతాలేసుకునే ఛాన్సెస్ 100% ఉన్నాయి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీ కాంబినేషన్ మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ 11 ఏంటి? ముంబై ఇండియన్స్ క్వాలిఫై అయిద్దా? మళ్ళీ కప్ గెలుస్తారా? లేదా అనేది కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.